ఆయన బిడ్డల్ని ముట్టువాడు ఆయన కనుబొమ్మని ముట్టిన వాడితో సమానం. మరి మిమ్మల్ని తాకగలిగే శక్తి ఎవరికి ఉంది? భూమి మీద విశ్వాసిని తాకగలిగే శక్తి ఎవరికి ఉంది? ఆయన వాగ్దానాన్ని మెడిటేట్ చేసి మనిషిని తాకటానికి శక్తి ఎవరికి ఉంది? రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నది మొదలుకొని మీకు దేవుడు ఏది అనుగ్రహించాడు? మీకు దేని మీద అధికారాన్ని ఇచ్చాడు? దేన్ని స్వాధీనం చేసుకోగలిగిన శక్తిని మీరు కలిగి ఉన్నారు? మీ యొక్క పరిస్థితులని జయించగలిగిన బలం మీకు ఎంత దేవుడు ఇచ్చాడు అన్న యొక్క గమనాన్ని గనక మనం కలిగి ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యు ఆర్ ద ఛాంపియన్స్ ఇన్ ద వరల్డ్. ఎవరైనా మాట్లాడనివ్వండి మన పిల్లల గురించి, ఎవరైనా చెప్పనివ్వండి మన గురించి, ఎవరైనా నెగిటివిటీ స్ప్రెడ్ చేయండి, కానీ నువ్వు నీ బిడ్డల జీవితం ఎలా ఉండాలి అన్నది గనక నీ నోటి నుంచి పలకబడినట్లయితే నీ బిడ్డ ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు పలికిన విధంగానే దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. విశ్వాసి కూడా వాగ్దానం యొక్క బలము నీ జీవితంలో ఎంత శక్తి కలిగి ఉంది అన్నది నువ్వు మెడిటేట్ చేసి దాన్ని పొందుకొని నీ ఎదుట ఉన్న సమస్యకి నువ్వు చూపించినప్పుడు మాత్రమే వాగ్దానం యొక్క శక్తి నీ జీవితంలో కనపరచబడతా ఉంటుంది. మనకి ఏది కావాలో ఆయన పరిశుద్ధాత్మ శక్తితో దాన్ని గర్భం దాల్చి దాన్ని మెడిటేట్ చేయగలిగినట్లయితే దానికి ఖచ్చితంగా కూడా మనం జన్మనివ్వగలిగిన శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుతాడు.